మంత్రుల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 2 సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతానని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు ఎంపిక సన్నాహ సమావేశాల్లో అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ మంత్రుల జిల్లాలు, నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయని తెలిపారు. ప్రజలు గెలిపిస్తేనే కదా ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం అయ్యేదని అన్నారు. అందుకే తనను ఇంకో 2 సార్లు గెలిపిస్తే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతానని వ్యాఖ్యానించారు. అంటే మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు, ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి, వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేమేమంటే ఎమ్మెల్యేలు అయినాకనే కదా మంత్రులు అయ్యేది, కాబట్టి మంత్రులకు ఎక్కువ నిధులు కాదు ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 25 కోట్లు కలెక్టర్ పీడీ అకౌంట్ ఉంటే మేము ఏ గ్రామానికి పోయినా కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చేసుకునేదానికి ఉంటుంది అని చెప్పడం జరిగింది. 2 సార్లు అయితే నేనే ముఖ్యమంత్రి అయితే అంటున్నారు, మీ ఆలోచన? 2 సార్లు మళ్ళీ నేను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఫ్యామిలీసే అవుతాయి, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. అందుకే జడ్చల నియోజకవర్గం ఇప్పుడు మీరు చూడండి, కొడంగల్ ఎంత బాగా డెవలప్ అవుతుంది, వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఎంత మంచి డెవలప్ అవుతుంది. అట్లనే ఇంకా 2 సార్లు, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, ఇంకా 2 సార్లు గెలిపిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. మా ఫిషరీస్ చైర్మన్ ఉండే అప్పుడు అందరూ ఉంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ మంచి అభివృద్ధి 2 సార్లు 3 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. అట్లనే జడ్చల నియోజకవర్గం నన్ను ఇంకా 2 సార్లు గెలిపియండి, నేను కూడా ఒక సీఎం అభ్యర్థి ఉంటాను. ఎట్లయితే మునుగోడ్ల శాసిస్తానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, నేను కూడా అదే అంటాను, ఇంకా 2 సార్లు గెలిపిస్తే 3వ సారికి నేను కూడా సీఎం అయితే శాసిస్తాను, 5,000 కోట్లు జడ్చలకు తీసుకొస్తాను.